నగదును రెట్టింపు చేస్తామని అమాయకుల్ని మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. చందనపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ రామోజు రామాచారి ఈ ముఠా చేతిలో మోసపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించాడు. ఈ ముఠా దొంగ నోట్లు చలామణి చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. డబ్బును రెట్టింపు చేస్తామని రామాచారి నుంచి 33 లక్షల నగదును తీసుకున్నారు ముఠా సభ్యులు. బాధితుడి కంప్లైంట్తో నేరానికి పాల్పడిన షేక్ సిరాజ్, రామ్ నరేష్ యాదవ్లని అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారైనట్లు తెలిపారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. నిందితుల నుంచి 24 లక్షల నగదు, 3 సెల్ ఫోన్లు, నోట్ల తయారీకి ఉపయోగించే కలర్స్, వైట్ పేపర్స్ ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎస్పీ. చందనపల్లి గ్రామంకి అతను ఒక ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఇతను 4 years బ్యాక్ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక బిహార్ నుంచి బేసిక్ వాళ్ళు వస్తే వాళ్ళు పరిచయం అవుతుంది. మీరు నాకు ₹1 ఇస్తే నేను దాన్ని మంత్రాల ద్వారా, లిక్విడ్ ద్వారా ₹2 చేస్తాను అని చెప్పేసి నేను నమ్మిస్తాను. అయితే ఏం చేస్తారు, స్టార్టింగ్ ఒక 6,500 అతనికి ఇస్తే ఆయన మళ్ళీ 13,000 ఇస్తాడు. ఆ నోట్ కూడా మార్చేసి ఇంకో నోట్ పెట్టేసి వాళ్ళు డబ్బులు చేసినట్టు నేను మాయపరిస్తే ఇతను మన విక్టిమ్ నమ్మేసిన తర్వాత ఇదేదో బాగుంది కదా, మనం డబ్బులు ఎమ్మటే మన డబ్బులు అవుతుంది అని చెప్పేసి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ నుంచి ప్లస్ వాళ్ళ బంధువుల నుంచి స్నేహితుల నుంచి కూడా మొత్తం కలిపి 33 లక్షలు గ్యాదర్ చేసుకొని ఈ ఇద్దరిని బిహార్ నుంచి పిలిపించడం జరుగుతుంది. ఆ బ్రౌన్ కలర్ దాంట్లో వీళ్ళు ప్యాక్ చేస్తారు. అది ఏమంటారంటే ఇప్పుడు ఈ బండిల్స్ మీద మీరు మంత్రం వేస్తే పక్కన ఉన్న 11 బండిల్స్ లో వైట్ పేపర్ అలా కాస్త కూడా ఒరిజినల్ 500 రూపీ నోట్ కింద మారిపోతుందని చెప్తారు. పేషెంట్ వచ్చిన టైంకి బయటకు వెళ్ళగానే ఆ ఒరిజినల్ నోట్స్ తీసుకొని వీళ్ళ బ్యాగ్ లో ఉన్న పాత నోట్స్ రీప్లేస్ చేసేసి అంతా ముట్ట కట్టి బీరువాలో పెట్టేసి మీరు సాయంత్రం వరకు ఓపెన్ చేయండి, అందులోపలికి డబుల్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఇతను ఈ విక్టిమ్ అవి ఓపెన్ చేసి చూడగానే చూస్తే అన్ని వైట్ పేపర్లు ఉంటే ఒరిజినల్ మనీ హ్యాస్ బీన్ లాస్ట్. నిన్న దే హావ్ కాట్ దెమ్ ది రైల్వే స్టేషన్ విత్ 24 lakhs క్యాష్ మొత్తం రికవర్ చేయడం జరిగింది. ఇంకొక 9 lakhs A3 అని అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతను తీసుకొని బీహార్కి వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం ఉంది. ఆల్రెడీ ఒక టీం కూడా మనం అక్కడ పంపిస్తున్నాము. వీటి ఆల్సో క్యాచ్ వెరీ వెరీ